ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ సుమ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమ్మస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈ రోజు చైత్ర బహుళ దశమి, అనంతరం తిథి ఏకాదశి, తిథి ద్వయం. చాలా ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణకి బాగా పనికి వస్తుంది. ఇక వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, స్థిరాస్తి నిర్ణయాలు, అలాగే అగ్ని సంబంధిత కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ముఖ్యంగా కందుల దానం, ఎర్రటి వస్త్రదానం, అలాగే ఎర్రటి గోవుకి చేసేటువంటి సేవలు ఈరోజు సత్ఫలితాన్ని కలిగించి కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి. ముఖ్యంగా రుణపీడ, అలాగే ఆర్థిక సమస్యల్ని దూరం చేస్తాయి. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈరోజు ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు, వారం కూడా కుజవారం అవటం విశేషం. ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, మేషక్షేత్ర స్థితి. కాబట్టి ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించటంలో, ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణని కలిగించటంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే రవి యొక్క ఉచ్చస్థితి, కుజుడు యొక్క స్వక్షేత్ర స్థితి, శుక్రుడు యొక్క స్వక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క ఉచ్చస్థితి ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి యోగాన్ని కలిగిస్తాయి, ఉత్తమమైనటువంటి జీవితాన్ని కాలక్రమేణా ప్రసాదిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకునేటువంటి ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది, రుణపీడ తొలగుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విఘ్నాలు విస్మయాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాలు చిరు సమస్యలు తలెత్తుతాయి. రాజకీయపరమైనటువంటి అంశాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. గృహ విషయాల్లో ఏర్పడేటువంటి అశాంతి సంఘటనలు కూడా దూరమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శాంతి సౌఖ్యాల్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింపచేసుకోగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. బలమైనటువంటి మిత్రుల ద్వారా ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. విద్యాపరమైనటువంటి విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది.
అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాగణపతిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలను వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు మొట్టమాయమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈశ్వరునికి భక్తి శ్రద్ధలతో సమర్పించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, ప్రమాదాలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతికూల వాతావరణం నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ మంచి నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్యంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఖర్చుల్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార వ్యవహారాల్లో అనుకూల మార్పులు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత విషయాల అనుకూలం. సాహస నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ తగ్గుతుంది. అయినప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆలస్యంగానైనా విజయాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ రవికుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు తెల్లటి పుష్పాలతో శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన దోషాలు తొలగిపోతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ శుక్రుడి ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాకాళి అమ్మవారు చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాల ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి.
ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కులు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. పెట్టుబడులు రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శత్రువులపై విజృంభించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ ఆంజనేయ స్వామికి చేసేటువంటి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు మానసిక ధైర్యాన్ని పెంపొందింపచేస్తుంది. ఆర్థిక విజయాన్ని దగ్గర చేస్తుంది. పెట్టుబడులు ఈరోజు మీకు రాణిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో ఆటంకాలను చవిచూస్తారు. శత్రువులు ప్రబలమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఊపిరాడినటువంటి సంఘటనలు వ్యాపారరీత్యా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లను బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. రుణ ఒత్తిడిని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిసి వస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మానసిక ప్రశాంతత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమైనప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా దూరం అవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ సూక్త విధానంతో తెల్లటి పుష్పాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలని సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా సాధించుకోగలుగుతారు. శత్రు భీతి పోతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాన్ని వ్యాపారీత్యా కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆరోగ్యం క్షేమం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాశివుణ్ణి బిల్వపత్రితో అర్చించినట్లయితే ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. భూ సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణ ద్వారా సమస్యలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు మాత్రం సాధించగలుగుతారు.
పెట్టుబడుల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్ని వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడేటువంటి సమస్యలకు ఆలస్యంగా పరిష్కారాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తలు తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజించినట్లయితే ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు వేగవంతంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ శరీరము ఉన్నది అంటే కారణం ప్రధానమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు కొడుకు వీళ్ళ మధ్య ఉండేటటువంటి అనుబంధం ఎంత గొప్పగా ఉంటుంది. అది ధర్మశాస్త్రంలో వేదంలో ఎంత పవిత్రంగా కీర్తింపబడింది అన్న విషయాన్ని వేదోపబ్రహ్మణమైనటువంటి శ్రీరామాయణం దశరథ మహారాజు గారు శ్రీరామచంద్రమూర్తి అనబడేటటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచినటువంటి అద్భుతమైనటువంటి కథాక్రమంగా మనకి చూపిస్తుంది. తల్లిదండ్రులు కొడుకు వీళ్ళ మధ్య ఉండేటటువంటి అనుబంధం, వాళ్ళ మధ్య ఉండేటటువంటి ఆ అనుబంధంలో ఆనందం, ఆ అమృతత్వం, దీన్ని ఆవిష్కరించడంలో ఆదికావ్యమైనటువంటి శ్రీరామాయణం మధురాతి మధురం. యథార్థానికి శ్రీరామాయణాన్ని శ్రీరామాయణంగా చదువుకుంటే చాలు. మధురాతి మధురమైనటువంటి గాథ. శ్రీరామాయణాన్ని ఏమీ జోడించకుండా, ఏ కొత్త కళ్ళజోడు పెట్టుకోకుండా రామాయణాన్ని రామాయణంగా చదువుకుంటే చాలు. రామ కథని అర్థం చేసుకుంటే చాలు. రాముడు ఎలా ప్రవర్తించాడు అన్న విషయాన్ని మనసులో పెట్టుకోగలిగితే చాలు. సీతమ్మ తల్లి ఎలా ప్రవర్తించింది అన్నది చూడగలిగితే చాలు. మనకి సమస్తమైనటువంటి అభ్యున్నతిని శ్రీరామాయణం కల్పించగలదు. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణం. అటువంటి రామాయణ కావ్యంలో దశరథ మహారాజు గారి గురించి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు. తాంతు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధన పురీమావాసయామాస దివం దేవపతిర్యథా అన్నారు. దేవేంద్రుడు స్వర్గలోకాన్ని ఎలా పరిపాలిస్తాడో అంత అందంగా, అంత చక్కగా అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకుని కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు గారు. ఆయన మీద సామంతులు ఎదురు తిరగలేదు. ఆయన రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు దుర్గుణములకు అలవాటు పడలేదు. వాళ్ళందరూ కూడా మంచి గుణములు కలిగినటువంటి వారు. భార్యలు అనురూపలైనటువంటి వారు. సర్వకాలములయందు ఆయనని అనువర్తించేటటువంటి వారు. రాజు పరమధర్మాత్ముడు. వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి పెద్దలైనటువంటి గురువుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై సర్వకాలములయందు ధర్మానుష్ఠానమునందు పూనిక కలిగినటువంటి మహారాజు. కాబట్టి ఆయన సంతోషంగా ఉండకుండా ఉండడానికి కారణమేమీ లేదు. అటువంటి మహారాజు పరిపాలన చేస్తున్న కాలంలో ప్రజలకు ఉన్నటువంటి గొప్ప ఐశ్వర్యమేదో వాల్మీకి మహర్షి చెప్పారు. లంకాపట్టణంలో ఉండేటటువంటి వారిది బాహ్యమైన ఐశ్వర్యం. అయోధ్యానగరంలో కోసల రాజ్యంలో ఉండేటటువంటిది ఆంతరమైన ఐశ్వర్యం. వాళ్ళు నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా మృష్టో, నానులిప్తాంగో, నా సుగంధశ్చ విద్యతే, నా మృష్టభూజి, నా దాత, నాప్యనంగద నిష్కధృక్, నా హస్తాభరణో నాపి దృశ్యతే, నాప్యనాత్మవాన్ అంటూ వర్ణించారు వాల్మీకి మహర్షి. ఆ కోసల రాజ్యంలో ఎవ్వరూ కూడా నా కుండలి, చెవులకు ఆభరణములు లేనివాడు లేడు. నామకుటి, తలపాగా చుట్టుకోనివాడు లేడు. మెడలో పూలదండ దాల్చనివాడు లేడు. తృప్తి లేనివాడు లేడు. తృప్తి లేనివాడు ఎలా ఉంటాడండి? పక్కవాడు కన్నా ఈ పక్కవాడికి ఎప్పుడూ తేడా ఉంటుంది. అందరూ ఒక్కలా ఉండరుగా. అంటే ఎవరికి ఏది ఉందో దానితో తృప్తి పొందినవారు.
నా మృష్టభోజీ, కడుపు నిండా తిననివాడు లేడు. తనకి ఏదుందో దాన్ని పరమాన్నంగా తిన్నవాళ్ళు. పక్కవాడికి పెట్టకుండా తినేటటువంటి లక్షణం ఉన్నవాడు లేడు. అతిథి ఎప్పుడు దొరుకుతాడా అని వెతికి తీసుకొచ్చి కూర్చోపెట్టి అతిథికి అన్నం పెట్టి అతిథి అన్నం తిన్న తరువాత గృహస్థాశ్రమము ధన్యమైందన్న భావనతో భోజనం చేసేటటువంటి వారే తప్ప కేవలంగా ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలనేటటువంటి భావనతో సంసారమునందుండి కేవలము భోగములను అనుభవించడమే తన జీవితము యొక్క ప్రధానమైన ప్రయోజనంగా బ్రతుకుతున్నటువంటి వారు కాదు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు. అంత మంచి ప్రజలైన కారణం చేత మహారాజు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంత సంతోషంగా ఉన్నటువంటి మహారాజుకి బాధపడవలసినటువంటి అవసరం ఎక్కడుంది? ఏమీ లేదు. ఎంతో ఆనందంగా ఉన్నాడు. మీరు కొంచెం ఆలోచించండి. మనకి కూడా జీవితంలో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మిగిలిన ఆశ్రమాలు అన్నిటి యందు ఉంచుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన సముపార్జన గురువుగారి పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవడం అన్నది బ్రహ్మచర్యాశ్రమంలో జరుగుతుంది. ఋషులు దార్శనికులు వాళ్ళు మనిషి యొక్క బలాన్ని బలహీనతని లెక్క కట్టారు. ఒక వయసు వచ్చిన తరువాత మనసు యందు కామము పొడసూపుతుంది. తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు అనురక్తి కలుగుతుంది. దాన్ని ధర్మంతో ముడివేయకపోతే విచ్చలవిడితనం కలుగుతుంది. దాని వలన లోకం వర్ణసంకరం అవుతుంది. అలా కాకూడదని కామాన్ని ధర్మంతో ముడివేశారు. అందుకే కామపత్నిగా స్వీకరించారు, ధర్మపత్నిగా స్వీకరిస్తారు. ఆ కామము ధర్మబద్ధమైన నాడు పుత్రుడు పుత్రిక అన్న అర్థము లభిస్తుంది. ఆ పుత్రుడి వలన పున్నామ నరకము నుండి తప్పుకుంటాడు. ఆ పుత్రికని కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరీషాం 10 తరాల ముందు వాళ్ళు 10 తరాల తరువాతి వాళ్ళు కూడా అభ్యున్నతి పథంలో నడవగలిగినటువంటి స్థితిని తాను పొందుతాడు. కాబట్టి అసలు జీవితంలో ఆ కామాన్ని ధర్మంతో ముడివేయకపోతే ప్రయోజన లబ్ధి లేదు. అందుకే అంతా ధర్మమయం. ఆశ్రమం ధర్మం, వర్ణం ధర్మం, ఆరాధన ధర్మం, ఆశ్రమ ప్రవేశం ధర్మం, అన్ని ధర్మము చేత కట్టుబడి ఉంటాయి. అందుకని మహారాజైనటువంటి దశరథ మహారాజు గారు కూడా 365 మంది రాణులతో పాటు 3 పత్నులను స్వీకరించాడు. పత్ని అంటే యజ్ఞాధికారం ఉంటుంది. యజ్ఞం చేసేటప్పుడు పక్కన కూర్చుని హవిస్సు మహారాజు ఇచ్చేటప్పుడు ఆయన పక్కన కూర్చుని ఆయనకి ఆచమనం చేస్తున్నప్పుడు నీళ్లు పోసేటటువంటి అధికారము కలిగి ఉన్నటువంటి స్త్రీ. అటువంటి వారు 3 ఉన్నారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. బాహ్యమునందు ఆయనకి లేని ఐశ్వర్యం లేదు. ఇంత ఐశ్వర్యం ఉంది. హాయిగా అంతఃప్రవాసం చేస్తున్నాడు. సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఇలా గడిచిపోతున్నటువంటి వాడు ఒకానొకనాడు తన మంత్రులను పిలిచి ఒక మాట అన్నాడు. నా మనసులో చాలా దిగులుగా ఉంది. ఎందుకని అంటే నాకు సంతానం లేదు. నాసీద్వంశకరస్సుత అన్నాడు. నాకు వంశమును నిలబెట్టగలిగినటువంటి కొడుకు లేడు. ఆ కొడుకు లేని కారణం చేత సుతార్థం తప్యమానస్య అన్నాడు. నేను ఆ కొడుకు లేడు అనేటటువంటి బాధ నా మనసుని దహించేస్తోంది. నేను లోపల తప్పించిపోతున్నాను. ఇది ఎవరికీ తెలియదు బయట. కానీ అన్నీ ఉన్నాయి కదా అనుకుంటున్నారు. తెల్లగొడుగు కింద కూర్చుని పరిపాలన చేస్తున్నాను కదా అనుకుంటున్నారు. కానీ నా పరిస్థితి అలా లేదు. సుతార్థం తప్యమానస్య నాసీద్వంశకరస్సుత. నా తరువాత సింహాసనం మీద కూర్చోడానికి వారసుడు లేడు. యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యడానికి కొడుకు లేడు. నా తర్వాత కూడా సింహాసనం ముందు కూర్చుని గోత్రనామాలతో అర్చన చెయ్యడానికి కుమారుడు లేడు. నా శరీరం పడిపోయేటప్పుడు సంతోషంగా వాడి తొడ మీద నేను తలపెట్టుకుని ప్రాణం విడిచిపెట్టడానికి నాకు కొడుకు లేడు. నా శరీరం పడిపోయిన తరువాత మా తండ్రి బ్రతికున్నంతకాలం అగ్నికార్యం చేశాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని హవిస్సుగా ఇస్తున్నానంటూ నా శరీరాన్ని అగ్నిహోత్రంలో పడేయగలిగినటువంటి కొడుకు లేడు. ఇన్ని అధికారములున్నవాడు కొడుకు ఒక్కడే. నన్ను పున్నామ నరకం నుంచి తప్పించడానికి నా శరీరం పడిపోయిన తరువాత ఒక గోదానం చేసేవాడు లేడు. ఏడాదికి ఒకసారి నాకు దాహం వేసి నేను వస్తే
నాకు జలతర్పణ చేసేవాడు, నా పేరు చెప్పి నీళ్లు విడిచిపెట్టేవాడు, నా పేరు చెప్పి భోక్తకు అన్నం పెట్టేవాడు లేడు. తప్యమానస్య అన్న మాటలో అంత బాధ ఉంది. ఇంత బాధ కడుపులో ఉంటే పైకి ఎంత అందంగా కనపడుతున్నా ఆయన పొందుతున్న సుఖమే ఉంది. చెట్టు పైకి ఆకుపచ్చగా కనపడుతుంది, బోలెడన్ని కొమ్మలతో, రెమ్మలతో, పిందెలతో, కాయలతో కనపడుతోంది. కానీ దాని తొర్రలో అగ్నిహోత్రం బయలుదేరింది. కొత్త 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 ఉడికిపోయి ఆ చెట్టు యొక్క మొదలు కాలిపోతోంది. కాలిపోతున్నటువంటి మొదలు కలిగిన చెట్టు పైకి చూడ్డానికి ఆకుపచ్చని ఆకులతో, కాయలతో, పండ్లతో ఉన్నప్పటికీ నిజానికి అది ఎలా తృప్తిగా లేదో అలా నేను కూడా లేను. తప్యమానస్య, లోపల తపించిపోతున్నాను. పుత్రార్థం నాస్తి వై సుఖం అన్నాడు. ఇది భారతీయ తత్వం. పుత్రార్థం, ఆ కొడుకు లేని కారణం చేత నాకు సుఖం అన్నది లేకుండా పోయింది అన్నాడు. సుఖం అంటే ఖ అంటే ఆకాశం, సు అంటే బాగుండడం, ఆ ఖ పక్కకి దు వస్తే దుఃఖం, బాగుండకపోతే బాగులేదు. ఆకాశం ఏమిటో అంతా మబ్బేసిందండి అని బెంగెట్టుకున్నాం అనుకోండి దుఃఖం. మనకు అనుకూలంగా ఉందన్నాం అనుకోండి సుఖం. ఆకాశం మాత్రం అలాగే ఉంది, మన పరిస్థితిని బట్టి ఇంకోలా కనపడుతోంది. సుఖ దుఃఖ. నాకు సుఖం లేదంటున్నాడు దశరథుడు. ఎందుకు సుఖం లేదు? అంతఃపురం లేదా? చక్కగా నాట్యం చేసే నర్తకీమణులు లేరా? వాద్య పరికరాలు మ్రోగించగలిగినటువంటి సంగీత విద్వాంసులు లేరా? అనారోగ్యం వస్తే వైద్యం చేసేటటువంటి వైద్యులు లేరా? మంత్రాంగం చెప్పగలిగిన మంత్రులు లేరా? పురాణాన్ని వినిపించగలిగిన పౌరాణికులు లేరా? అనుకూలంగా తన పట్ల చక్కగా అనువర్తించేటటువంటి భార్యలు లేరా? అన్నీ ఉన్నాయి. కానీ ఆయన మనసు వీటి పట్ల సుఖాన్ని పొందట్లేదు. ఇది సనాతన ధర్మమునకు ఆయువు పట్టు. బ్రహ్మచారి గృహస్థాశ్రమంలో ప్రవేశించినప్పుడు భార్యతో కలిసి తిరగడం సంతోషంగా ఉండొచ్చు. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత కడుపున బిడ్డ పుట్టకపోతే వాళ్ళు పొందేటటువంటి పరివేదన అలా ఇలా ఉండదు. ఎంత బాధపడుతుంటారో. ఒక్కొక్క కుటుంబంలో ఉండేటటువంటి పరిస్థితి ఆ కుటుంబంలో వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఏదో భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని నలుగురికి చెప్పేటటువంటి వాణ్ణి తమని కన్న తండ్రిగా చూస్తారు ప్రజలు. వచ్చి ఏమి దాపరికం లేకుండా తమ బాధ చెప్పుకుంటారు. అయ్యా మాకు 10 ఏళ్ల నుంచి సంతానం లేదండి అని ఆర్తితో ఒక ఇల్లాలు వచ్చి ఏడుస్తూ ఏం చేయమంటారని అడిగినప్పుడు హృదయం కదిలిపోతుంది నిజంగా. అది ఎవ్వరికీ చెప్పుకోరు ఆ బాధ. కానీ ఎవరికి భగవత్ సంబంధం ఉందని వాళ్ళు నమ్ముతారో, ఎవరు భగవంతుడి గురించి చెప్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి చెప్పుకుంటే మన కోరిక తీరుతుందేమోనని ఆశ పొందుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత బాధపడుతూ చెప్తారో. అసలు వివాహం చేసుకునేది ఎందుకు అంటే ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైనటువంటి సంతానము కొరకు. అలా సంతానాన్ని పొందడం కోసం గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. ఎంతకాలం తను తన భార్య సంతోషంగా గడుపుతారు? సంతానం కలగకపోతే ఎంత ఆర్తి పొందుతాడో ఆ వ్యక్తి. మృకండు మహర్షి అంతటి వాడు బ్రహ్మలోక ప్రవేశం చేస్తానంటే అపత్యం వడ్గా అన్నారు. నీకు సంతానం లేదయా, నీకు స్వర్గలోక ప్రవేశం లేదు, బ్రహ్మలోక ప్రవేశం చేయడానికి వీల్లేదు, బయటికి వెళ్ళిపోమన్నారు. దేవతారుణం, పితృరుణం ఈ రెండూ తీర్చుకోవడానికి ధర్మపత్నిని స్వీకరిస్తాడు. తను ఒక కొడుకుని కని కొడుకు పుట్టాడన్న మాట వినగానే కట్టుబట్టలతో కొంచెం ఎత్తైన ప్రదేశంలోంచి నీటిలోకి దూకాలి. దూకి స్నానం చేస్తే ఆ నీళ్లు పైకి ఎగరాలి. ఎగిరితే పితృదేవతలు ఆకాశంలోంచి చూస్తారు. చూసి వీడు పితృరుణం తీర్చుకున్నాడు, నేను వీడిని ఎలా కన్నానో అలా వీడు సంతానాన్ని కన్నాడు అని పితృరుణం నుంచి విముక్తుల్ని చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భగవంతుడు ఎన్ని అవతారాలు తీసుకున్నా రెండిటిని చేస్తూ వెళ్ళాడు. ఒకటి గో సంరక్షణ, 2 అనాథ ప్రేత సంస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన
అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు అదృష్ట భాగ్యానికి, లక్ష్మీ కటాక్షానికి ఎటువంటి విధి విధానాలు అనుసరించాలో పరిశీలిద్దాం. అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం చదవటం ద్వారా, స్వామివారికి శనివారం నాడు ఉపవాసం ఉండి తులసిమాలను అలంకరించడం ద్వారా ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. అలాగే అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం సంపత్తార అవుతుంది, అంటే సంపదలు కలిగించే నక్షత్రం అవుతుంది. అందువల్ల అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఏ నెలలోనైనా సరే జ్యేష్ఠ నక్షత్రం ఉన్న రోజు దత్తాత్రేయ స్వామి వారి ఆలయంలో శనగలను భక్తులకు దానంగా ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శనివారం నాడు రాత్రి సమయంలో నువ్వుల పిండి కలిపినటువంటి అన్నాన్ని గేదెలకు తినిపించాలి. ఇలా చేసినట్లయితే గ్రహదోషాలను నివారింపజేసుకుని లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సోమవారం నాడు మారేడు చెట్టుకు 9 ప్రదక్షిణలు చేయటం ద్వారా, శివాలయంలో ఉన్నటువంటి వేద పండితులకు గోధుమలు, బియ్యం, చెరకుగడలు వీటిలో ఏవైనా సరే దానంగా ఇవ్వటం ద్వారా కూడా సకల దోషాలను నివారింపజేసుకొని అదృష్ట భాగ్యాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా వీలైనప్పుడల్లా బియ్యము, కొబ్బరి, బెల్లము, ఖర్జూరం వీటిని కలిపి ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా, రొట్టె ముక్కల మీద నువ్వుల నూనె రాసి కుక్కలకు వేయటం ద్వారా ధనప్రాప్తిని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే పసుపు పచ్చటి పూలతో తరచూ వినాయకుడిని పూజించడం ద్వారా ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మూలా నక్షత్రం సంపత్తార అవుతుంది, అంటే సంపదలు కలిగించే నక్షత్రం అవుతుంది. అందువల్ల జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఏ నెలలోనైనా మూలా నక్షత్రం ఉన్న రోజు వినాయకుడికి అష్టోత్తర శతనామావళి పూజ చేస్తూ గరికతో స్వామిని పూజించడం ద్వారా సకల దోషాలను తొలగింపజేసుకుని ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారెవరైనా శ్రీ మహావిష్ణువు ఆలయంలో గురువారం నాడు నారాయణ మంత్రాన్ని చదవటం ద్వారా భక్తులకు దద్యోజనము, చక్కెర పొంగలి, పులిహోర వీటిలో ఏదైనా పంచిపెట్టడం ద్వారా కూడా సకల దోషాలను నివారింపజేసుకొని ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా పసుపు కొమ్ములు ముత్తైదువులకు పంచిపెట్టడం ద్వారా, ఆవులకు, మేకలకు అరటిపళ్ళు తినిపించడం ద్వారా గ్రహదోషాలను తొలగింపజేసుకొని ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా తరచూ సాయి సచ్చరిత్ర పారాయణ చేయటం ద్వారా ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. ప్రతి నెలలో అమావాస్య నాడు ఉపవాసం ఉండటం ద్వారా, ఏదైనా మంగళవారం నాడు ఒక కంచు పాత్రలో కర్పూరాన్ని ఉంచి ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా కూడా సకల దోషాలను తొలగింపజేసుకొని ధనప్రాప్తిని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే తరచూ చెట్లకు నీళ్లు పోయటం ద్వారా, శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి రోజు కానీ, పౌర్ణమి తిథి రోజు కానీ ఏ నెలలోనైనా ఒక్కసారి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల దోషాలను తొలగింపజేసుకొని లక్ష్మీ కటాక్ష సిద్ధిని పొందటానికి, అదృష్ట భాగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు లక్ష్మీ కటాక్ష సిద్ధికి, అదృష్ట భాగ్యానికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన అదృష్ట భాగ్యానికి, ఐశ్వర్య వృద్ధికి రంగులు ఏ విధంగా సహకరిస్తాయో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. నక్షత్రము, నక్షత్ర ఫలం, కార్యానుకూలత. ఏ నక్షత్రం ఏ కార్యానికి శుభ ఫలితాన్ని ఇస్తుంది, ఏ నక్షత్రంలో ఏ కార్యాలు చేయాలి, ఈ అంశాన్ని పరిశీలన చేస్తే పూర్వ ఫల్గుణీ నక్షత్రం ప్రధానంగా శుభ కార్యక్రమాల్లో ఉపయోగించబడిన నక్షత్రం. ముఖ్యంగా 9 గ్రహాలలో 2 గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలు ఉపయోగంలో లేవు. ఒకటి గురుగ్రహ సంబంధమైన నక్షత్రాలు, 2 శుక్రగ్రహ సంబంధమైన నక్షత్రాలు. ఇది శుక్రగ్రహానికి సంబంధించిన నక్షత్రం, పుబ్బా నక్షత్రం. శుక్రుడు
ముహూర్త చక్రంలో గ్రహ బలాన్ని ఇస్తాడు కాబట్టి శుక్ర నక్షత్రాలని శుభ కార్యక్రమాలకి ఉపయోగించాలి. శాస్త్రం అలా చెప్పింది, శాస్త్ర ధర్మం. నక్షత్రం ఏ కార్యానికి అనుకూలిస్తుంది అని చెప్పే దాంట్లో మహర్షులు చెప్పిన అంశాలు ధర్మశాస్త్ర రీత్యానే చెప్పారు. వీటికి ప్రమాణాలన్నీ కూడా మహర్షులే కల్పించారు. ఈ క్రమంలో పూర్వ ఫల్గుణి నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం మహాలక్ష్మికి సంకేతంగా ఉన్నది. శుక్రాచార్యుల వారు ఈ నక్షత్రానికి దశానాథుడిగా ఉన్నారు. సూర్య భగవానుడు ఈ నక్షత్రానికి అధిష్టాన దైవం. పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు అంటే పాలాస వృక్షం అంటే మోదుగ చెట్టుని దర్శించాలి. మోదుగ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తే మంచిది, ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. మోదుగ చెట్టుని తాకి దండం పెట్టుకున్నా మంచి జరుగుతుంది. పురప్రభేదం నగరాభిఘాతం విషప్రయోగం భయరోగ దుఃఖం మంత్రౌషధి గారుడ కూపఖాతం భాగ్యస్థితం ఫల్గుని భేచ కుర్యాత్. అధికంగా యుద్ధ విజయాలలో ఈ నక్షత్రాన్ని ఉపయోగిస్తున్నట్టుగా శాస్త్రం తెలియజేస్తుంది. ఎక్కువ నక్షత్రాలు రాజులకి, రాజ్యపాలనకి, రాజ్యతంత్రాన్ని వినియోగించడం కోసమే ఎక్కువ నక్షత్రాలను ఉపయోగించారు. ఆ నక్షత్రాల్లో పురప్రభేదం, ఒక గ్రామంలోకి ప్రవేశించాలి, ఒక గ్రామాన్ని జయించాలి, వశం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ నక్షత్రాన్ని రాజులు ఉపయోగించేవారు. ఇక్కడ ఈ నక్షత్రాన్ని అలాగే భయరోగ దుఃఖం, భయము, రోగము, దుఃఖము ఈ మూడు తగ్గించాలి అంటే, భయం పోవాలంటే పుబ్బా నక్షత్రంలో మంత్రారాధన చేయాలి. రోగం తగ్గాలి అంటే పుబ్బా నక్షత్రంలో ఔషధ సేవ చేయాలి. దుఃఖ నివారణ కావాలంటే పుబ్బా నక్షత్రంలో విచారణ చేయాలి. ఎందుకు వచ్చింది సమస్య అనే విచారణ పుబ్బా నక్షత్రంలో చేస్తే శుక్రానుగ్రహం చేత ఆ దుఃఖానికి సంబంధించిన భయము, బాధ, పీడ, ఆలోచన, అశాంతి తొలగిపోతుంది. ఎందుకని భాగ్యస్థితం, భాగ్యానికి వ్యతిరేకాలు ఇవన్నీ, కాబట్టి ఇవన్నీ తొలగిపోతాయి. అలాగే వాపీకూప తటాక స్థాపనేషు ప్రశస్త, నూతులు తవ్వటం, చెరువులు నిర్మించటం, చిన్న చిన్న వాపి అంటే మహానది నుంచి సెలయేళ్లాగా పారేటటువంటి చిన్న కాలువలు, అవన్నీ శుద్ధి చేసుకోవటం, వ్యవసాయ సంబంధమైనటువంటి విషయంలో ఎక్కడైతే నీరు వినియోగిస్తామో ఆ నీటి వినియోగానికి ఈ పుబ్బా నక్షత్రం ప్రశస్తమని చెబుతోంది. ముఖ్యంగా సోమవారం పుబ్బా నక్షత్రం నాడు సిద్ధయోగం ఉన్నది. మనం చేసేటటువంటి దైవధ్యానం సత్ఫలితాన్ని ఇస్తుంది. శుక్రవారం అమృత సిద్ధయోగం ఉన్నది. శనివారం శుభయోగం ఉన్నది. భౌమవారం శుభయోగాన్ని ఇస్తుంది. ఉపయోగించకూడదు ఏంటి అంటే ఆదివారం పుబ్బా నక్షత్రం కలిస్తే విషతుల్యమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ప్రయాణాలు చేసే సందర్భంలో జాగ్రత్త వహించాలి. దైవధ్యానం చేసి యోగము వారము ఎలా వస్తుందంటే, యోగం ఎలా వస్తుందంటే నక్షత్రము వారం కలిస్తే యోగం వస్తుంది. ఇది సమస్త ప్రజలందరికీ అదే యోగం ఉంటుంది. ఇంకా అతి జాగ్రత్త తీసుకోవాల్సింది గురువారం పుబ్బా నక్షత్రం మృత్యుయోగం. ప్రధానంగా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కూడా 1-2 సార్లు గణపతి ధ్యానం చేసి వెళ్ళటం మంచిది. ముఖ్యంగా భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఇది జన్మతారవుతోంది. అశ్విని మఖమూల నక్షత్ర జాతకులకి సంపత్తారై ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్ర జాతకులకి విఘాతాన్నిచ్చే విపత్తారవుతోంది. పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి క్షేమతార. పునర్వసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ప్రత్యక్తారవుతోంది. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్ర జాతకులకి సాధన తారై సమస్త శుభాన్ని అందిస్తుంది. మృగశిర చిత్తా ధనిష్ఠ నక్షత్ర జాతకులకి వ్యతిరేక ఫలితాలను ఇచ్చే నైధన తారగా ఉన్నది. ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. రోహిణి హస్త శ్రవణ నక్షత్ర జాతకులకి ప్రధానంగా పుబ్బా నక్షత్రం మిత్రతారై సహాయాన్ని ఇస్తుంది. కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి పరమమిత్రతార. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి జన్మతారగా విశేషమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తుంది.
రేపటి సమస్త కార్యక్రమంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఏ కార్యాలకు సహకరిస్తుంది, ఏ నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితాలను అందిస్తుందో చూద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సృష్టిలోని యొక్క ప్రతి ప్రాణి ఆకృతిలో ఒక క్రమం కూడా ఉంది. వాస్తుశాస్త్రంలో కూడా మానవుడు నివసించేటువంటి గృహానికి కూడా అనుభవపూర్వకంగా ఆయా దిశల్లో ఆయా ప్రయోజనాల నిమిత్తం హెచ్చు తగ్గు కొలతలు అనేటువంటి గదుల్ని నిర్మాణం చేసుకోవాలి అన్నారు. హెచ్చు తగ్గుల గదుల కొలతలు ఉండాలి, ఒకే రీతిలో అన్నీ ఉండకూడదు. మన మానవ శరీరం ఏ విధంగా అయితే ఉందో ఆ శరీరంలో ఉన్న నిష్పత్తిని ఆధారంగా చేసుకొని మనం జీవిస్తున్నాం కదా, అలాగే మన గృహంలో కూడాను హెచ్చు తగ్గుల యొక్క ప్రభావం వాస్తుశాస్త్రరీత్యా చాలా సక్రమంగా ఉన్నట్లయితే ఆ ఇల్లు యోగవంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది సుమా అని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు. తక్కువ వైశాల్యం గదులు ఉండాల్సినటువంటి తూర్పు ఉత్తర దిక్కుల్లో ఎక్కువ కొంత ఉంచి గృహాన్ని నిర్మిస్తే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ఈ శరీరానికి ఏ విధంగా ఆకృతి పరమేశ్వరుడు ప్రసాదించాడో ఆ గృహానికి కూడాను గదుల నిష్పత్తుల విషయంలో కూడా కొలతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నిష్పత్తుల ప్రభావం ప్రకారంగానే ఇంటి గదుల నిర్మాణం జరగాలి సుమా అని చెప్పేసి చెప్తున్నారు. ఎలాగంటే తూర్పు ఉత్తరం ఈశాన్య వాయువ్య దిశల్లో అధిక భారం పడకూడదు. ఆ యొక్క గదుల నిర్మాణ రీత్యా ఏ గది ఎంత ఉండాలి, వైశాల్యం ఎంత ఉండాలి, పొడవు ఎంత ఉండాలి, ఆ యొక్క స్థల నిర్మాణాన్ని బట్టి కొలతలు వేస్తూ ఈ గది కంటే ఆ గది విశాలంగా ఉండాలా, ఆ గది కంటే మధ్య హాలు ఎంత విశాలంగా ఉండాలి, ఆయనం ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా నిర్ణయం చేసింది వాస్తుశాస్త్రం. అందుచేతనే తూర్పు ఉత్తరం ఈశాన్య వాయువ్య దిశల్లో అధిక భారం అనేటువంటిది ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అక్కడ ఎక్కువ బరువు వేస్తే గృహస్థుల్ని పతనం చేస్తాయి. తూర్పులో కానివ్వండి, ఉత్తరంలో కానివ్వండి, ఈశాన్యంలో కానివ్వండి, ఈ మూడు కూడా ముఖ్యమైనవి. వీటిల్లో బరువులు అనేటువంటి ఎక్కువ వేయకూడదు. అలా కనుక వేసినట్లయితే గృహస్థు ఇబ్బందికి గురవుతాడు సుమా. అనుభవజ్ఞులంతా కూడా విఘ్నతతో తూర్పు ఉత్తర గదులు చిన్నవిగా, దక్షిణ పడమర గదులు పెద్దవిగా ఉండాలయ్యా అని చెప్పేసి చెప్పారు. ఎవరి ఇల్లు కట్టుకున్నా తప్పనిసరిగా ఇది పాటించాల్సిందే, తప్పదు. ఎలాగంటే దక్షిణం వైపు పడమర వైపు ఈ రెండు వైపులా ఉన్న గదులు కాస్త పెద్దవిగానే ఉండాలి. ఉత్తరం తూర్పు వైపు ఉండేటువంటి గదులు కాస్త చిన్నవిగా ఉండటమే మంచిది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దక్షిణం పశ్చిమం నైరుతి ఆగ్నేయాలు భారాన్ని భరించగల దిక్కులుగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి దక్షిణం నైరుతి గదుల్లో ఎంత భారమైనటువంటి సామాగ్రి వేస్తే జీవితం సుఖవంతంగా జరిగిపోతుంది. తూర్పు ఉత్తర ఈశాన్య వాయువ్య దిశల్లోని గదుల్లో ఎంత తేలికపాటి సామాగ్రి వేస్తే మన జీవనం అంత సౌఖ్యంగా సాగిపోతుంది. అందుకే బరువులు అనేటువంటివి భారీగా ఎప్పుడు కూడా ఉత్తరం వైపు తూర్పు వైపు వేయకూడదు. సోఫా సెట్లు తెచ్చామండి, మరి హాల్లో మేము వేసేటప్పుడు అవి ఇటువైపు తిరిగి కూర్చోవాలి కదండి, అందుకని ఉత్తర గోడకి ఆనిస్తామండి అంటే కుదరదు. ఉత్తర గోడకి ఆనించకుండా ముందుకు జరపాలి. దక్షిణ గోడకి ఆనించుకోండి, ఎంత బరువైనా పెట్టుకోండి, మీ హాల్లో ఇబ్బందులు ఏం రావు.
నైరుతిలో ఎంత బరువు వేస్తే అంత శ్రేయోదాయకము అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పారు. ప్రతి గదిలోనూ ఈశాన్యం వైపు కొద్దిగా ఖాళీ ఉంచేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అటువైపు పెట్టారేంటండి అది అని చెప్పేసి అంటారు చాలామంది. ఆ గదంతా చూస్తారు, ఈశాన్యం వైపు పెద్ద బరువాడి ఇది పెట్టారనుకోండి, అది తీసి కాస్త అటువైపుకి సర్దండి అంటారు. అది అందరికీ తెలిసిపోతుంది అంతే. ఈశాన్యం వైపు బరువులు అస్సలు ఉండకూడదు. లేకపోయినట్లయితే కించిత్తు భారం అనిపిస్తుంది మీ జీవితం, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అనుకున్న పనులు ఆలస్యంగా నెరవేరుతాయి, అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి, ఇలాంటి సంఘటనలు ఏర్పడతాయి. అందుకే ఈశాన్య దిశ ఎప్పుడూ కూడాను పరిశుభ్రంగా ఉండాలి. తూర్పు ఆగ్నేయపు గోడను తాకుతూ ఏ వస్తువు కూడా ఉంచరాదు. తూర్పు ఆగ్నేయం గోడను తాకే విధంగా తీసుకెళ్ళి పెట్టినట్టయితే ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ గోడకు వస్తువుకు కొంత అంతరం ఉండటం శుభకరం. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రంలో పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాలు. గృహంలో వస్తువుల అమరికలో బరువుల యొక్క ప్రభావం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరుగుతూ మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాలు తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.